తాత రాజారెడ్డి బయోగ్రఫీ, నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హిస్టరీలని తవ్వి తీశాడు జగన్ రెడ్డి. ఏంటా జగన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడకుండా, తన ప్రభుత్వ హయాంలో చేసిన మంచో చెడో చెప్పకుండా, నేడు కూటమి చేస్తున్న మంచి పనులు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడకుండా తాత రాజారెడ్డి బయోగ్రఫీ, తండ్రి రాజశేఖర రెడ్డి హిస్టరీలని తవ్వి తీస్తున్నాడు ఎందుక అని తలలు పట్టుకున్నారు రాష్ట్రం అంతా. జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే, అమాయకులారా, పిచ్చి ప్రజలారా, మా తాత రాజారెడ్డి మా నాయన రాజశేఖర రెడ్డి కంటే నేను చాలా మంచోడిని, వాళ్ళంత దుర్మార్గుడిని కాదు, వాళ్ళు చేసిన హత్యలు నేను చేయలేదు, వాళ్ళంత దోపిడీ నేను చేయలేదు, పదో పరకో నాకు అడ్డోచోడం లేపుకుంటా పోయి రాష్ట్రాన్ని మాత్రం లూటీ చేశాను నేను. నా తాత నా తండ్రి ప్రజలు లూటీ చేస్తే నేను ప్రభుత్వ సొమ్మును మాత్రం లూటీ చేశాను, వాళ్ళ చేసిన హత్యలు నేను చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అంటే ఎంతో కొంత వాళ్ళిద్దరి కంటే నేను చాలా మంచివాడిని కాబట్టి నేనే మెరుగు అన్న విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. అలా నమ్మించే ప్రయత్నం చేశాడు జగన్ రెడ్డి. కానీ అది కూడా బూమ్రాంగ్ అయి సూది కోసం సోదికెడితే పాత రంకులని బయటపడ్డట్టు జగన్ రెడ్డి తాను పెట్టిన ఫేక్ ప్రెస్ మీట్ కూసిన సొల్లు కోతలు, అతని కుటుంబ నేర చరిత్రని, తరతరాల నేర చరిత్రని జగన్ రెడ్డి అవన్నీ తెలియని నేటి తరానికి ఒక్క ప్రెస్ మీట్ తో 6 దశాబ్దాల ఆ కుటుంబ ఘోర నేర చరిత్ర, రక్త చరిత్ర సోషల్ మీడియాని ముంచెత్తింది సాక్ష్యాధారాలతో. అంటే జగన్ రెడ్డి ఒక్క సొల్లు ప్రెస్ మీట్ తో 6 దశాబ్దాల తన కుటుంబ నేర చరిత్రని, రక్త చరిత్రని నేటి తరానికి కూడా జగన్ రెడ్డి తెలియజేసుకున్నాడు. అసలు జగన్ రెడ్డికి ఇలాంటి తొట్టి సలహాలు ఇస్తుంది ఎవరో, ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడు ఎవడో, వాడి ఫోటోకి మాత్రం దండేసి దండం పెట్టాలి. జగన్ రెడ్డి చేస్తే తన కుటుంబ నీచ చరిత్ర గురించి, రక్త చరిత్ర గురించి ఆ సలహాదారుడు మాత్రం గొప్పోడే. అంటే జగన్ రెడ్డి మీద, జగన్ రెడ్డి కుటుంబం మీద ఎంత కక్ష ఉందో, ఆ కుటుంబానికి బలైన కుటుంబాల్లో ఒకడైన ఆ సలహాదారుడు అయి ఉంటాడు బహుశా. డైరెక్ట్గా ఆ కుటుంబాన్ని ఏం చేయలేక జగన్ రెడ్డి చేత ఇలాంటి స్క్రిప్ట్లు చదివిస్తూ తన కుటుంబ పరువు తానే తీసుకునేలా చేస్తున్నాడు ఆ సలహాదారుడు. వైఎస్ కుటుంబ చరిత్ర అన్ని రక్తపు మరకలే. పేర్ల పార్థసారథి రెడ్డి, రాజారెడ్డి చేత సుమారుగా 25 కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆయన. కుటుంబంలో అనేక మందిని కోల్పోయిన వ్యక్తి ఆయన. ఆ కుటుంబానికి ఎదురొడ్డి 4.5 దశాబ్దాలుగా పోరాడుతున్న వ్యక్తి పేర్ల పార్థసారథి రెడ్డి. బుద్ధిమంతుల కుటుంబం అని జగన్ చెబుతున్నాడు. వారి రాజకీయ సామ్రాజ్యం హత్యలు, గృహ దహనాలతో మొదలైంది. వారి ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. రాజారెడ్డిపై 1962లోనే రౌడీ షీట్ నమోదైంది. 100ల కొద్ది బైండ్ ఓవర్ కేసులున్నాయి. బైరటిస్ యజమానిని హత్య చేయించాడు. రాజారెడ్డి, జార్జిరెడ్డి జైలుకి వెళ్లారు. నా తమ్ముడిని చంపిన కేసులో ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి నిందితులు. వారిపై కేసులను రాజశేఖర రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టి కొట్టివేయించాడు. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పార్థసారథి రెడ్డి గారు 6 దశాబ్దాల ఆ కుటుంబ నేర చరిత్రని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ అన్నీ ప్రచారం చేశాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రచారం చేశాయి. మీకు ఎవరికన్నా వైఎస్ రాజారెడ్డి చరిత్ర, వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తెలిసిపోద్ది ఆ కుటుంబం ఎంత దుర్మార్గమైన కుటుంబమో. సరే, రాజారెడ్డి ఎంత దుర్మార్గుడో, ఎంతమందిని చంపి రక్తం తాగి ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఆ కుటుంబాన్ని అందరికీ తెలుసు. ఇక రాజశేఖర రెడ్డి కూడా అంతే. కాకపోతే రాజారెడ్డి డైరెక్ట్గా అడ్డు తొలగించుకునేవాడు, రాజశేఖర రెడ్డి కొంచెం తెలివిగా నవ్వుతా వెనకాల వెన్నుపోటు పొడిచేవాడు, అంతే తేడా. వాళ్ళ ఉద్దేశాలు ఒకటే, వాళ్ళ దోపిడీ ఒకటే. కాకపోతే అతను డైరెక్ట్గా హత్య చేసేవాడు, ఈయన ఇండైరెక్ట్గా వెన్నుపోటు పొడిపించేవాడు అనమాట. నవ్వుతూ గొంతుకులు కోసేవాడు రాజశేఖర రెడ్డి, నేరుగా గొంతులు కోసాడు రాజారెడ్డి. ఆ ఇద్దరిని కలుపుకుని పుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి నవ్వుతూనే ఎలా దోచుకుంటాడో, ఎలా హత్యలు చేపిస్తాడో కూడా మనం చూసాం, ప్రత్యక్షంగా చూసాం. నేటి తరం కూడా ప్రత్యక్షంగా చూసిన జగన్మోహన్ రెడ్డిని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొంతు కోసి హత్యలు చేసిన కేసులు లేవు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గొంతుకులు కోశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే తోట చంద్రయ్య పేక కోసి చంపారో, అలాగే నాడు తండ్రి రాజశేఖర రెడ్డి కూడా ఎరుకుల కులానికి చెందిన మహేష్ అనే వ్యక్తిని చుట్టుముట్టి గొంతు కోశారని, కేసు రిజిస్టర్ కాకపోవడం వెనక జగన్ రెడ్డి హస్తం ఉందని పేర్ల పార్థసారథి రెడ్డి అన్నారు. పార్థసారథి రెడ్డి గారికి పులివెందుల్లో ఆ కుటుంబం చేసిన ఆకృత్యాలు, దారుణాలు, మారణ హోమాలన్నీ తెలుసు స్పష్టంగా.
ఎరుకుల మహేష్ని ఎలా అయితే రాజశేఖర రెడ్డి చంపించాడో తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయంగా స్థానికంగా ఎదురు లేదని నిరూపించుకోవడానికి, అలాగే పల్నాడులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోట చంద్రయ్యని కూడా పేక్కోసి చంపించారు. ఈ జగన్ రెడ్డే నా తండ్రి కంటే నేను తక్కువ అన్నట్టు, పేకలు కోయడం నాకు వచ్చు మా నాయనకే కాదు అన్నట్టు నిరూపించుకోవడానికే ఎరుకుల మహేష్ని రాజశేఖర రెడ్డి పేక్కోసి చంపేస్తే తోట చంద్రని జగన్ రెడ్డి పేక్కోసి చంపించాడు. మహేష్ తమ్ముడి కొడుకులు ఇద్దరిని గొంతు కోసి చంపితే ఎఫ్ఐఆర్ లేదన్నారు. 2003-04లో కడప సెషన్స్ కోర్టులో రాజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి హత్య కేసుల విచారణ జరుగుతుంటే తన పక్కన సూట్ కేస్ బాంబు పెట్టించిన గనుడు జగనేనన్నారు. తనతో పాటు పరిటాల రవి హత్యకు మధ్యల చెరువు సూరితో ఒప్పందం చేసుకున్నారని చెప్పాడు. దీనిపై జగన్ అనుచరుడు మంగళకృష్ణపై కేసు నమోదైందని, జగన్ను తప్పించారని వెల్లడించారు. పరిటాల రవి హత్య సూత్రధారులు జగన్ ఆయన తండ్రేనని, వైఎస్ సీఎంగా ఉండడంతో ఆ కేసు నుంచి జగన్ తప్పించుకున్నాడని చెప్పారు. నాటి సీఎం చంద్రబాబు విధానాలతో 1998 తర్వాత రాయలసీమలో ఫ్యాక్షనిజం అంతమైపోయిందని, పులివెందులలోనే 2500 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారారన్నారు. ఈరోజు పులివెందులలో కత్తి పట్టేవాడు, తుపాకీ పట్టేవాడు ఒక్కడూ లేరని, జగన్తో కలిస్తే మీ పూర్వీకుల్లా కత్తికి బలవుతారని, కుటుంబ పెద్దలను కోల్పోయి మాంగళ్యాలు పోగొట్టుకుని మహిళలు ఎన్నో బాధలు పడ్డారని, ఆ పరిస్థితి ప్రస్తుత తరానికి రాకూడదని తాను కోరుకుంటున్నట్టు పేర్ల పార్థసారథిరెడ్డి చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పార్థసారథిరెడ్డి గారు చెప్పిన విషయాలకి, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. రాజారెడ్డి పుట్టిన దగ్గర నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి వరకు ఆ కుటుంబం చేసిన నేరాలు, ఘోరాలు వేల ప్రశ్నలు లేవనెత్తున్నారు సోషల్ మీడియాలో. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి. చెప్తావా? ఆ ధైర్యం ఉందా జగన్ రెడ్డి నీకు? నీ కుటుంబ నేర చరిత్ర గురించి, నీ కుటుంబం చేసిన దారుణాలు, మారణ హోమాల గురించి, నువ్వు చేసిన దుర్మార్గాల గురించి, నువ్వు చేసిన లక్షల కోట్ల రూపాయల దోపిడీ గురించి ప్రజలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం నీకుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.